హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేను కూడా బాగున్నానండి. అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని సేఫ్గా అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి మేమైతే ఇంకా ఊరి నుంచి రిటర్న్ వచ్చేసాను అనమాట. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంకా అమ్మ వచ్చేసి నైట్కి వచ్చేసింది. సో నేనైతే ఈవినింగ్ వచ్చేసాను అనమాట సంతపేటకి. సో వచ్చే దారిలో చూసారా అండి, నేరేడు పళ్ళు అయితే ఎంత బాగున్నాయో అసలు. చెట్లు అసలు చిగురుపల్లి నుంచి కొత్తపల్లి నుంచి సో ఆ రూట్‌లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. సో అటు సైడ్ రైట్ సైడ్ అనమాట. ఎంత బాగున్నాయంటే చెట్లు చూసారు, ఎంత కింద నుంచి పండ్లయితే ఉన్నాయో. ఇవన్నీ కొంచెం దూరగా పచ్చివి అట్లా ఉన్నాయన్నమాట. గుత్తులు గుత్తులుగా కాసేసాయన్నమాట నేరేడు పళ్ళయితే. సో ఇంకెట్లాగో వచ్చాం కదా, కొన్నైనా కోసుకుందామని అక్కడ ఆపి కొన్నైతే కోసుకొని వచ్చానమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇది అగరంపల్లో ఇక్కడ ఒక చిప్స్ ఎప్పుడు తీసుకుంటామండి మేము. సో అవైతే తీసుకొని ఇంకా బయలుదేరామన్నమాట. సో చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి. సో చూసారా, ఇవే అండి మేము కోసుకున్న నేరేడు పళ్ళు అయితే. సో పర్వాలేదు, టేస్ట్ అయితే కొంచెం బాగానే ఉన్నాయి, మరీ తీపి ఏం లేదు. సో ఓకే, తినచ్చు. సో మరి సీజనల్ ఫుడ్స్ అన్నీ మనం తింటాం కదండి. సో అలాగే వీటిని కూడా తిందామని కోసుకున్నాం అనమాట. సో ఇందులో కొంచెం ఉప్పు వేసి ఊరపెట్టేసాం అనుకోండి, సో ఉప్పుగా అలా తినేయచ్చు అనమాట. సో ఇంక నైట్కి వచ్చేసి మేము ఇంటికి వచ్చేకొద్దికి 4 అయిపోయింది, 4:10 అట్లా అయిపోయింది అనమాట. ఇంకా నైట్కి వచ్చేసి అన్నం పెట్టేశాను. సో ఇంటి దగ్గర నుంచి నేను ఆ రోజు సాంబార్ చేశాను అనమాట. సో డాడీకి ఇంకా సాంబార్ చేసి పెట్టేసి నేను ఆ సాంబార్ కొంచెం అయితే ఇంటికి తెచ్చుకున్నాను. అయితే మీకు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అయితే షేర్ చేస్తానండి. చాలా అంటే చాలా ఈజీగా త్వరగా అయిపోతుందనమాట. సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఇంకా పచ్చిశనగపప్పు, అలాగే టమాటాలు వేసి మంచిగా మగ్గించుకోవాలన్నమాట. అలాగే కొంచెం సాల్ట్ వేసామనుకోండి త్వరగా మగ్గుతుంది కదా. సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా మంచిగా మెత్తగా మగ్గించుకోవాలన్నమాట మూత పెట్టేసి. తర్వాత ఇక్కడ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా. సో కరివేపాకు వేసి ఇలా మెత్తగా మనం మగ్గించుకోవాలన్నమాట. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే చాలా త్వరగా అయిపోతుంది అనమాట. మనకి మార్నింగ్ టైం హడావిడి లేకుండా ఇక్కడ ఇలా మంచిగా మెత్తగా మగ్గిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలండి. సో నేనైతే ఇక్కడ కొంచెం కారం యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం కలర్గా వస్తుంది కదా అనేసి, రైస్ కలర్గా బాగుంటుంది అనేసి ఇక్కడైతే కొంచెం కారం అయితే యాడ్ చేశాను, పసుపు కారం. సో అంతే అండి, ఇంకేం వేరే ఎక్స్ట్రా అవసరం లేదు. ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మనమైతే మన ఫ్రైడ్ రైస్ అయితే చేసుకోవచ్చు. సో కొంచెం ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఇలా నూనె అయితే బయటకు వస్తుందన్నమాట. చూసారా, ఇలా బయట ఆయిల్ కనిపిస్తుంది కదా, ఆ టైంలో మనం వచ్చేసి ఇంకా మన రైస్ అయితే యాడ్ చేసుకొని ఇలా ఇంకా మిక్స్ చేసుకోవాలన్నమాట రైస్ వచ్చేసి. సో రైస్ వచ్చేసి మనం పొడి పొడిగా మనం వంచుకోవాలన్నమాట. నేనైతే కుక్కర్లో అయితే ఏం పెట్టనండి. సో ఎసరు పెడతాం కదా, ఎసరు పెట్టేసి ఇలా వంచేసుకుంటాను అనమాట. అదే ఇష్టం మా ఇంట్లో అందరికీ కూడా. అయితే ఇంకా రైస్ వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెంగా రైస్లోనే సాల్ట్ అయితే వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం రైస్ని మంచిగా మిక్స్ చేసేసుకుందాము. చూసారా, ఇలా ఫైనల్గా మంచిగా మిక్స్ చేసేసాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి. సో ఇక్కడ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అంతా ఏం లేవు అని అనుకోకండి. సో నేను చెప్పినట్టు చేయండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేయండి. సో ఓకేనా, ఇక్కడైతే నేను లంచ్ బాక్సెస్ అయితే కట్టేస్తూ ఉన్నాను అనమాట. అయితే ఇంకా పిల్లలందరినీ పంపించేసిన తర్వాత నేను రెడీ అయ్యేసి పూజ చేసుకున్న తర్వాత ఇలా మంచిగా కిచెన్ అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. సో అదండి వాళ్ళ వీడియో. సో ఎలా అనిపించింది నా ఈ చిన్న వీడియో, రెసిపీ ఎలా అనిపించింది తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం అస్సలు మర్చిపోద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను.